గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఇంకొక వీడియో చేస్తున్నాం. ఏంటంటే అది జాబ్స్, ఇది కూడా అప్రెంటిస్ సంబంధించిన వీడియో. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకి జాబ్స్. సో ట్రైనింగ్ సెషన్ పడింది ఆల్రెడీ. ఇది మనకి ఇందులో వేకెన్సీస్ 100 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 100 వేకెన్సీస్ ఉన్నాయి. 9 కేటగిరీస్లో ఇచ్చాడు. సో ఇందులో కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇచ్చాడు. సో మిగతా 8 కేటగిరీస్ మనకి ట్రేడ్స్, ఫిట్టర్ ఒకటి, ఎలక్ట్రీషియన్ ఒకటి, వెల్డర్ ఒకటి, టర్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ డీజిల్, కార్పెంటర్ కూడా ఇచ్చాడు, ప్లంబర్. సో ఇవి మనకి వేకెన్సీస్. సో వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ అంటే మన ఐటీఐ చేసి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే కనుక సింపుల్గా దానికి కూడా ఐటీ ఆఫీస్ అసిస్టెంట్ కింద జాయిన్ కావచ్చు. కాకపోతే మనకి ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యే ముందు కంపల్సరీగా దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా. సో ఆ ఎక్స్పీరియన్స్కి కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ జనరల్గా అప్రెంటిస్షిప్ అనేది ఒకటి నోటిఫికేషన్ ఇస్తుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం ఈజీగా అప్లై చేసుకొని, అంటే అప్రెంటిస్షిప్ అంటే జనరల్గా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ మనం రిలీవ్ అయిన తర్వాత కోర్స్ చేసిన తర్వాత చేసేదే మనకి దీన్ని అప్రెంటిస్షిప్ అంటారు. సో మనం ఎవరైనా వెళ్ళి ఏదైనా కంపెనీలో జాయిన్ కావాలంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇలా అప్రెంటిస్షిప్ చేస్తే మనల్ని ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు. సో ఫస్ట్ ఇలాంటివి అప్లై చేసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే ఇవన్నీ కూడా సో మంచి కంపెనీస్ కాబట్టి. సో 100 వేకెన్సీస్ మనకి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 3% రిజర్వేషన్స్ ఇచ్చాడు. 3%. సో 3% వేకెన్సీస్ ఇచ్చాడు. సో వాళ్ళకి ఇంకా కొంచెం ఫెచ్చింగ్ ఉంటుంది. క్వాలిఫికేషన్స్ జనరల్గా మన ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటంటే సో 10th 50% ఉండాలి. అది మనకి అన్రిజర్వ్డ్కి అంటే ఓసీ క్యాండిడేట్స్, బీసీకి ఓబీసీ. సింపుల్గా సెంట్రల్ గవర్నమెంట్ అని ఓబీసీ అంటాం మనం. స్టేట్ గవర్నమెంట్లో కనుక బీసీ కేటగిరీస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా సో అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వీళ్ళకి 50% ఉండాలి. నెక్స్ట్ 5% తగ్గి పర్వాలేదు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి. సో అండ్ నెక్స్ట్ ఐటీఐ, మనం చదివే స్ట్రీమ్ ఐటీఐ కంపల్సరీ 60% ఉండాలి. సో మనం చేసిన ఎక్కడైతే మనం చదువుకున్నామో 60% మార్క్స్తో మనం పాస్ అయ్యి ఉండాలంటే జనరల్ వాళ్ళకి 50% 10th క్లాస్, 60% ఐటీఐ మార్క్స్ ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 45% మార్క్స్ 10thలో ఉండాలి. 60% ఉండాలి దీనికి కూడా కంపల్సరీ. ఐటీఐ అయితే 60% ఉండాలి. ఏజ్ 18 to 25. అండ్ రిలాక్సేషన్ జనరల్గా మనకు తెలిసిందే, మనకి ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 28 వరకు మనం అప్రెంటిస్షిప్ చేసుకోవచ్చు. అంటే బాగా ఫ్రెషర్స్ అయితే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ ఎప్పుడైనా అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఉంటే కనుక సో వాళ్ళకి మళ్ళీ ఎలిజిబుల్ కాదు ఇది, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే, అంటే ఇప్పుడు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో చేయని వాళ్ళకి మాత్రమే. సో మనకు వచ్చే దాంట్లో స్టైఫండ్ కూడా మనకి అప్రెంటిస్షిప్ రూల్ 11 ప్రకారంగా 1992లో వాళ్ళు ఏదైతే సో మన స్టైఫండ్ ఇద్దాం అనుకున్నారో దాని రూల్స్ ప్రకారంగానే ఫాలో అవుతారు అది. సో ప్రొసీజర్ అంటే మీరు ఎగ్జామ్ ఏమి రాయాల్సిన లేదు. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ అయితే అవసరం లేదు. జస్ట్ మనం పంపించిన తర్వాత మనకు వచ్చిన మార్క్స్ని అండ్ ఐటీఐలో వచ్చిన మార్క్స్, 10thలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సో ఇవి వాళ్ళు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫార్మాట్ ఏంటంటే ఎస్ఎస్సి బోర్డ్ సర్టిఫికేట్, ఐటీఐ పాస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే. నెక్స్ట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు కంపల్సరీ. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే ఇప్పుడు చాలా ఈజీగా చేయించుకోవచ్చు మనం. సో మనకి ఈజీగా మన దగ్గరలో ఉన్న సో మీ సేవకి వెళ్ళినా పర్వాలేదు, పాన్ కార్డ్స్ చేయడానికి బయట చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ 22x10 size 10 centimeters. సో ఇవన్నీ కూడా మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం సో కంప్లీట్గా సో అన్ని డాక్యుమెంట్స్ని సో రెడీగా ఉంచుకొని మనం స్పీడ్ పోస్ట్ చేయాలి. 20 అంటే January 20 వరకు టైం ఉంది మనకి. సో మనకి పంపించాల్సిన అడ్రస్ సింపుల్గా వీడియోలో ఉంది చూడండి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా మనం సో డైరెక్ట్గా సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ప్రాబ్లం ఏమి ఉండదు.
సో డైరెక్ట్గా అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చాడు. ఇది కూడా అప్లికేషన్ ఫార్మాట్ చూడండి, ఫిల్ చేయాలి. సో థియేటర్కి అప్లై చేస్తున్నాం. పాస్పోర్ట్ సైజ్ రీసెంట్గా మన వచ్చే సజెషన్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 50 రెడీ పెట్టుకోండి. మనం ఎందుకంటే చాలా అప్రెంటిస్షిప్కి అప్లై చేస్తున్నాము, తర్వాత ఏదైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఇవన్నీ మనకి ప్రాపర్గా. తర్వాత అన్ని డీటెయిల్స్ ఒక పేపర్ మీద రాసుకొని మెయిల్లో పెట్టుకోండి, లేదా నోట్లో పెట్టుకోండి. సో మనం నోట్ మేకింగ్ సింపుల్గా ఒక పేపర్లో మొత్తం అన్నీ రాసుకొని మెయిల్కి పంపించుకున్నాం ఇవన్నీ. నెక్స్ట్ సర్టిఫికేట్స్ జెరాక్సెస్ అనేవి కూడా మెయిల్లో ఉంచుకోవడం చాలా బెటర్. సో అన్ని డీటెయిల్స్ మనం ఫిల్ చేసి ఈ విధంగా మనం సో ఫిల్ చేయాలి మొత్తం అన్నీ కూడా. కావాల్సిన చెక్ లిస్ట్ కూడా ఇచ్చాడు. ఎస్ఎస్సి, ఐటీఐ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ 22x10 అడ్రస్ ప్రూఫ్ కాపీ. అంటే జనరల్గా మనం ఉండే ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ ఒకటి జెరాక్స్ తీసేసి దాన్ని కూడా అటాచ్ చేయడం బెటర్. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కూడా అది కూడా టిక్ పెట్టి ఇవన్నీ టిక్లు పెట్టాలి. సో ఫోటో కాపీ ఓన్లీ, మనం ఒరిజినల్స్ పంపించాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం నోటిఫికేషన్. మనకి జనరల్ వాళ్ళకి 50% ఉండాలి 10th అండ్ 60% ఐటీఐలో ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి క్యాండిడేట్స్కి 45% ఉండాలి 10th, 60% ఉండాలి ఇందులో కూడా. అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 20 జనవరి మనం పంపించాల్సింది కాబట్టి సో కొంచెం అన్నీ రెడీ పెట్టుకొని ఉండండి. లాస్ట్ January 20. ఇక్కడ డేట్ క్లియర్గా ఇచ్చాడు చూడండి ఆల్రెడీ. సో వీడియోలో చాలా క్లియర్గా ఉంది, 20 January 2021. సో ఆల్ ద బెస్ట్. అప్లై చేయండి త్వరగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే బెల్ సింబల్ని సో క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ అన్నీ మనకి కంపల్సరీగా ఇందులో ఏదైనా సరే మనం వీడియోస్ టైం వేస్ట్ చేయకుండా మనకు ఉన్నట్టు ఖచ్చితంగా అప్రెంటిస్షిప్ అయితే అప్రెంటిస్షిప్ వ్యూస్ కోసం మనం సో జాబ్స్ అని చెప్పేసి మనం థంబ్నెయిల్ పెట్టడం ఇలాంటివి జరగవు. కంపల్సరీగా ఏదైతే ఉందో అది దాన్నే మనం క్లియర్గా చెప్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి నోటిఫికేషన్ ఈజీగా చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.